నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ 'పుష్ప 2' రిలీజ్ అయింది. రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనే న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అది రికార్డ్స్ బద్దలు కొట్టింది ఆల్రెడీ అని. అలాగే 'పుష్ప 2' వాళ్ళు అనుకున్నట్టుగా 2000 క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంటుందా? అంటే మీరేమంటారు సార్? ఇప్పుడు 'పుష్ప 2' గురించి మనం దాన్ని ఇండియన్ సినిమాగానే మనం దాన్ని ట్రీట్ చేయాలి. అవును సార్. తెలుగులో తీసినప్పటికీ దానికి వచ్చిన క్రేజు, ఆ కాంబినేషను, దానికి జరిగిన మార్కెటు, ఈ వరల్డ్ వైజ్ చూసుకుంటే అది ఒక ఇండియన్ సినిమా ముద్రతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడుగడుగున అంటే 'పుష్ప 1' సూపర్ హిట్ కావడంతో 'పుష్ప 2'కు మొదటి నుంచి క్రేజ్ వచ్చింది. ఈ సీక్వెల్ సినిమాలకు అనుకోకుండా క్రేజ్ వస్తుంది. మనం 'బాహుబలి' చూసాం, 'బాహుబలి 2' చూసాం, అలాగే 'కేజీఎఫ్ 2' చూసాం. ఈ విధంగా అంటే మొదటి సక్సెస్ కావడం వల్ల ఈ రెండో దానికి అంత ఊపు రావడానికి కారణమైంది. అయితే గతంలో ఇండియాలో మరే సినిమాకు లేని విధంగా ఈ సినిమాకు వ్యాపారం జరిగిందని ఆ సినీ వర్గాలే చెప్తున్నాయి. సుమారుగా 1100 కోట్ల పైచిలుకు అమ్మకం జరిగింది. నిజానికి ఒక సినిమా మనకు 500 కోట్లు 1000 కోట్లు వసూలు చేసిందంటేనే మనం ఆశ్చర్యపోతున్నాం. అలాంటిది ఈ సినిమా అమ్మకమే 1100 కోట్లకు అమ్మడం అనేది ఒక రికార్డ్ ఇది. మరి ఆ టార్గెట్ ఈ సినిమా రీచ్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన రెవెన్యూ ఆశాజనకంగానే ఉంది. ఎక్కువ థియేటర్స్ వేయడం, టికెట్ ధరలు ఎక్కువగా పెంచడం వల్ల రెవెన్యూ బాగా వచ్చింది. సినిమాకు ఈ వచ్చిన టాక్ అంటే మీడియా మిత్రులు ఇచ్చిన రేటింగే కాకుండా కామన్ మ్యాన్లో కానీ సోషల్ మీడియాలో కానీ సర్క్యులేషన్లో ఉన్న ప్రకారం అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాకే ఉంది. పైగా ఈ సినిమా రిలీజ్కి ముందే ఒక బజ్ క్రియేట్ చేయడానికి ఆ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ కావచ్చు, ఆ తర్వాత మాస్ సాంగ్ కావచ్చు, ఆ జాతర సీన్ కావచ్చు, ఇవన్నీ ఆ సినిమాకు హైప్ క్రియేట్ చేశాయి. దాంతో మొదటి రోజు వచ్చిన రెవెన్యూ చూసుకుంటే ఇది ఒక మంచి ఫిగర్నే రీచ్ అవుతుంది. అది 1500 కోట్ల 2000 కోట్ల అనేది ఇప్పుడే మనం అంచనా వేయలేం, కొంత టైం పడుతుంది. ఇప్పటికైతే ఆ సినిమాకు వస్తున్న రెవెన్యూ అంతటా టోటల్ మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా వస్తున్న అమెరికా లాంటి ఓవర్సీస్లో వస్తున్న ఫిగర్స్ కూడా చూసుకుంటే ఇది ఒక మంచి ఫిగర్కే రీచ్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సార్ అయితే 'పుష్ప 2' నిజంగానే సక్సెస్ అయింది. బట్ ఈ సక్సెస్ని అల్లు అర్జున్ గారు ఎంజాయ్ చేసే మూడ్లో లేరు. ఎందుకంటే మొన్న జరిగిన సంధ్య థియేటర్లో మహిళ మృతి, వాళ్ళ బాబు ఇప్పుడు ఐసీయూలో ఇంకా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారు అనే న్యూస్ వస్తుంది. సో దాని గురించి ఆయన ఎవరు విషెస్ చేసినా సరే, ఒకవేళ విషెస్ పంపినా ఆయన యాక్సెప్ట్ చేసేటట్టు లేరు. అంటే ఒక డిప్రెషన్ స్టేజ్లో ఉన్నారు. అయ్యో ఇలా జరిగిందనే బాధలో ఉన్నారు. అలాగే ఆ బాబుకి సంబంధించిన వైద్యానికి సంబంధించిన ఖర్చు అంతా ఆయనే ఇస్తానని, తర్వాత వాళ్ళ ఫ్యామిలీని పరామర్శిస్తానని కూడా చెప్పారు అనే న్యూస్ వస్తుంది సార్. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు సినిమా ఓపెనింగ్ రోజు ఏ హీరోకైనా ఇలాంటి ట్రాజెడీ సంఘటన ఎదురు కావడం కొంత బాధాకరం. ముఖ్యంగా ప్రాణం పోవడం అనేది ఎవరైనా చాలా బాధపడే విషయం. ఈ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ఇది. హీరో ఆ థియేటర్కి వస్తున్నాడన్న సమాచారంతో అభిమానులు పోటెత్తారు. హీరో ఆ థియేటర్కి వస్తున్న విషయం పొద్దున్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తనే అది. ఆ హీరో వస్తున్న విషయం మాకు తెలియదని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం సరికాదు. హీరో వస్తున్న విషయం కామన్ మ్యాన్కి కూడా తెలిసిన విషయమే. అయితే అంత క్రౌడ్ ఉన్న సందర్భంలో ఒక ఫ్యామిలీ లేడీ 2 పిల్లలతోని అంత ధైర్యంగా రావడం కూడా మనం హర్షించలేము. ఆ క్రౌడ్ చూసైనా ఆమె కొంత జాగ్రత్త పడనుండే. ఆ కొడుకు అల్లు అర్జున్ను ఫేస్ టు ఫేస్ చూపించాలన్న తపనను మనం అర్థం చేసుకోవచ్చు. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటన వల్ల తొక్కిసలాట వల్ల ఆమె భౌతికంగా దూరం అయిపోయి తీవ్ర నష్టం జరిగింది. ఎవరు ఏం చెప్పినా ఈ నష్టాన్ని ఎవరు పూడ్చలేనిది. వాళ్ళ అబ్బాయికి క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, బాడీ కూడా ట్రీట్మెంట్కు సహకరించట్లేదని అంటున్నారు. ఏదేమైనా ఆ అబ్బాయి మళ్ళీ కోలుకోవాలని మనం ఆశించడం తప్ప మనం ఏం చేయలేము. ఇక భౌతికంగా ఆమె నష్టం జరగడం అనేది ఒక అల్లు అర్జున్కు ఆ సినిమా యూనిట్కే కాదు, కామన్ మ్యాన్కి కూడా అయ్యో సరదాగా సినిమాకి వెళ్ళి ఇంత విషాదం జరిగింది అని ఏమిటి మనం బాధపడడం సహజమే. అయితే ఇలాంటి సంఘటనలు ఇదేం కొత్త కాదు, గతంలో చాలా సందర్భాల్లో జరిగాయి. మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు స్టేట్ మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా చోట్ల
ఓపెనింగ్ డే నాడు ఇట్లాంటి ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాన్ని ఏదో చిరంజీవి గారు తన స్పందించి ఆదుకునే సందర్భం కూడా ఉంది. అలాగే హైదరాబాద్లోనే ఒక ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక ఈవెంట్ నానక్రాంగూడ స్టూడియోలో నిర్వహించినప్పుడు క్రౌడ్ ఎక్కువైపోయి అక్కడ కూడా 2-3 ప్రాణ నష్టం కూడా జరిగింది. రీసెంట్గా దేవర అనే సినిమా ఈవెంట్ను హైదరాబాద్లో నోవాటెల్లో నిర్వహించే సందర్భంలో అభిమానులు పోటెత్తారు. దాంతో పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేక ఆ ఈవెంట్ను రద్దు చేశారు. ఆ ఈవెంట్ కనుక కొనసాగి ఉంటే ఇలాంటి దుర్ఘటనే ఎదురయ్యేది. అయితే ఇలాంటి సంఘటనలు జనం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడే కాదు, దేవాలయాల చోట కానీ, సభల్లో కానీ, పుష్కరాల్లో కానీ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. దాన్ని మరీ భూతద్దంతో చూడకుండా జరిగిన సంఘటన పట్ల అందరం బాధపడడం సహజం. ఇక అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించడం అనేది మానవత్వం, కనీస బాధ్యత. ఆయన వీలున్నప్పుడు వెళ్ళి పరామర్శిస్తారు. ఆయన పరామర్శించినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇక వైద్య ఖర్చులు అంటారా, అది పెద్ద విషయం ఏం కాదు. కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న బాలుడు కోలుకోవాలని అందరం కోరుకుంటాం. ఇలాంటి సంఘటనలు ఈ మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల దీన్ని ఇంకా పెద్దగా చేశారన్న భావన నాకు అనిపిస్తుంది. జరిగిన నష్టాన్ని ఎవరు సమర్థించరు, నష్టం నష్టమే. కానీ ఈ నష్టాన్ని పూడ్చే ప్రయత్నాల్లో భాగంగా అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనేది మనం కొద్ది రోజుల్లో మనకు స్పష్టత వస్తుంది. అయితే ఇదే సందర్భంగా, ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా అల్లు అర్జున్ మీద కేసు ఆల్రెడీ నమోదైంది. కానీ చాలా మంది విద్యార్థి సంఘాలు కానీ చాలా మంది వాళ్ళందరూ ధర్నా ఏంటంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి, ఎందుకని ఊరుకున్నారు? నిజంగా ఇదే ఇన్సిడెంట్ వేరే వాళ్ళ జరిగితే ఊరుకోరు కదా. సో అల్లు అర్జున్ గురించా మీరు ఊరుకున్నారు అనేది కొంచెం విద్యార్థి సంఘాలు ఇలాంటి వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న సార్. సో దీనికి మీరు నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే మీరు ఏం చెప్తారు? సినిమా వాళ్ళను విమర్శించడం, ఒక కామెంట్ చేయడం అనేది ఒక కొన్ని వర్గాలకు ఫ్యాషన్ అయిపోయింది. నిజానికి ఆ సంఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యత వహిస్తారా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలిద్దాం. అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడ అలాంటి జరిగిందన్నది సబబు కాదు. అభిమానుల్లో చాలా మంది, మీరు ఆ వీడియోలు గమనించండి, అందరూ 25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపు కుర్రాళ్ళే అక్కడికి వచ్చారు. అంటే ఈమెకు డెత్ జరిగిన విషయం వాస్తవమైనప్పటికీ మిగతా 5,000 మందిలో ఎవరికి ఏ నష్టం జరగలేదు. అల్లు అర్జున్ చూడడానికి జనం పోటెత్తడం అన్నది సహజం. పోటెత్తిన సందర్భంలో కొంత తొక్కిసలాట జరిగే సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. దాని నుంచి అది థియేటరు, దానికి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఓపెన్ ఆడిటోరియంలో ఉండదు కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిలో ఆమెకు తీవ్ర నష్టం జరిగింది, ప్రాణం పోయింది. దీని మీద థియేటర్ యాజమాన్యం మీద కానీ అల్లు అర్జున్ మీద కానీ ఇప్పటికే కేసు నమోదైంది. అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు. సమాజంలో అనేక మీటింగ్లలో, అనేక జాతరలలో, అనేక సందర్భాల్లో అంటే జనం మూగే క్రమంలో ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. దానికి బాధ్యులు అక్కడ ఒక ముఖ్యమంత్రి హాజరైనప్పుడు తొక్కిసలాట జరగవచ్చు, లేదా ఒక ప్రధాని హాజరైనప్పుడు జరగవచ్చు, లేదా ఒక మత గురువు హాజరైనప్పుడు తొక్కిసలాట జరగవచ్చు. అలా అని వాళ్ళని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇక్కడ జరిగిన దానికి అల్లు అర్జున్ తీవ్రంగా బాధపడ్డాడు. ఆ సినిమా నిర్మాతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి తమ సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. దీనికి అల్లు అర్జున్కి నేరుగా ముడిపెట్టి ఆయనను బాధ్యుడు చేయాలనడం సరికాదు. కేవలం అరెస్ట్ చేస్తే ఆమె ప్రాణం తిరిగి వస్తుందా? అలా వాళ్ళు భావిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయమనండి, తప్పేమీ లేదు. అంతే తప్ప ఏదో పబ్లిసిటీ కోసమో మరో దానికోసమో ఇలాగ సెలబ్రిటీలను రోడ్డు మీద నిలబెట్టడం సబబు కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.